మరి దేవుడే నడిపించుకుంటాడని నేను ఎదురు చూస్తూ దేవుని మందిరంలో మీ ముందు నిలబడ్డాను. అన్నయ్య గారు ఉన్నారు అని తెలియదు, లేకపోతే ఈరోజు వారికి వాక్యాన్ని అందించేవాడిని. అన్ఎక్స్పెక్టెడ్గా వారితో కూడా చెప్పడం బాగుండదని నేనే మీ మధ్య నిలబడ్డాను. ఓపికతో దేవుని మాటలు మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, అడ్వెంట్ సీజన్ ప్రభు రాక యొక్క ఋతువు ప్రారంభం. ప్రభు యొక్క రాక ఋతువు ప్రారంభం. ఈ అడ్వెంట్ సీజన్లో దేవుని యొక్క రాకడను గురించినటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అడ్వెంట్ అనగానే ప్రభు యొక్క రాకడ అని అర్థం. అడ్వెంట్ సీజన్ క్రిస్మస్ ముందటి నెలలో నవంబర్ మాసంలో ఈ చివరి ఆదివారంలో ఈ యొక్క అడ్వెంట్ సీజన్ ప్రారంభమైంది. ప్రభు యొక్క రాకడకు సమయము ఆసన్నమైంది. ప్రభు యొక్క రాకడకు సమయము ఆసన్నమైంది. మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారో దేవుని రాకడ కొరకు తెలియదు, కానీ ప్రభు అయితే నువ్వు ఎదురు చూసినా చూడకపోయినా ఆయన వస్తాడు కదా. ఆయన వస్తాడని చెప్పిన దేవుడు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి నీవు ఎలా ఉండాలని ఈరోజు అంశం జ్ఞాపకం చేస్తుందంటే ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూడాలి. మనం ఎలా ఎదురు చూడాలి? ఎప్పుడు వస్తావు ఆయన, నన్ను ఎప్పుడు తీసుకుపోతావు అనేటట్టుగా కాకుండా తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళడానికి అవసరమైన అర్హత నీలో ఉండాలి, నాలో ఉండాలి. ఆయనతో కలిసి వెళ్ళగలిగినటువంటి ఆ అవకాశాన్ని, ఆ అర్హత మనం కలిగి ఉండకపోతే ఆయన వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు, కానీ మనం ఇక్కడే విడవబడతాము. జాగ్రత్త. మనకి ఇవ్వబడిన 4 పాఠ్య భాగాలలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, మరి దేవుడి యొక్క రాకడ ఎలా ఉంటుందో, ఆ రాకడ యొక్క సమయంలో మనం ఏ రీతిగా ఉండాలో అని ట్యాగ్ లైన్ గా